హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద యుద్ధం జరిగేటువంటి వాతావరణమే కనబడుతూ ఉంది. ఎందుకంటే అటు సింగిల్ స్క్రీన్స్‌కి ఎప్పటినుంచో కూడా ఆదరిస్తూ ఉంది. మేబీ అఫోర్డబుల్ రేట్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఆ సినిమా హాల్స్ వైపు, సింగిల్ స్క్రీన్స్ వైపు ఆసక్తి చూపినటువంటి చరిత్ర ఎప్పటినుంచో ఉంది. కానీ ఎప్పుడైతే మల్టీప్లెక్స్‌లొచ్చాయో ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికే రెంటల్ బేసిస్ మీద నడుస్తూ ఉంటే, మల్టీప్లెక్స్ మాత్రం పర్సెంటేజ్ షేరింగ్ బేసిస్ మీద నడుస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ టికెట్స్ రేట్స్ పెరగడం ఇవన్నీ వచ్చేసిన తర్వాత అందులోను పాన్ ఇండియా సినిమా పేర్లతో రావడము, ఎక్కువగా ప్రేక్షకులు కూడా ఓటీటీలకి పరిమితం అవ్వడం వల్ల ఏదైతే సింగిల్ స్క్రీన్స్ రెంటల్ బేసిస్ మీద నడుస్తున్నాయో అవి కాస్త నష్టాల్లో నడుస్తున్నాయి. సో, ఈ బేసిస్‌లోనే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సెంటేజ్ బేసిస్ అడుగుతున్నారు. సో, ఈ విషయంగా కొంత ఎగ్జిబిటర్స్ ఇప్పుడు జూన్ 1 నుంచి ఆల్‌మోస్ట్ ఆల్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ని మూసేస్తాము. మేము అడిగిన పర్సెంటేజ్ బేసిస్ ఇవ్వకపోతే అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో, ఇప్పుడు ప్రొడ్యూసర్స్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ అందరూ థియేటర్స్‌కెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడు ఇంకా ఎక్కువ మార్కెట్ ఉన్నా సరే ఎందుకు ఈ పర్సెంటేజ్ షేరింగ్ అప్పుడెలా ఉండేది? ఇప్పుడెందుకు ఈ పరిస్థితులు లేకున్నాయి? దీని గురించి మాట్లాడడానికి 2 యాస్పెక్ట్స్‌లో మాట్లాడడానికి మనకి ఇద్దరున్నారు. వేమూరి సత్యనారాయణ గారు. సో, ఎప్పటినుంచో మూవీస్‌కి 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా దగ్గర నుంచి ఎన్నో సినిమాలకి పీఆర్ఓగా పనిచేశారు. రైటర్‌గా ఉన్నారు. సో, ఆల్‌మోస్ట్ ఆల్ రౌండర్ ఇన్ మూవీ పీఆర్ఓగా చేశారు. సో, పాతకాలం అప్పట్లో ఉన్నటువంటి థియేటర్ ఎక్స్‌పీరియన్సెస్ ఇప్పుడు వచ్చిన చేంజెస్ గురించి సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఇకపోతే లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ గురించి ఆల్‌మోస్ట్ ఆల్ సూర్యప్రకాష్ జోషిలా గారు అందరికీ పరిచయమే. స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా చేస్తున్నారు. మూవీ క్రిటిక్ అలాగే ఆల్‌మోస్ట్ ఆల్ హాలీవుడ్ సినిమాల గురించి ఎన్నో పుస్తకాలు తీశారు. ఆల్‌మోస్ట్ ఆల్ అందరికీ సినిమా ప్రేమికులకి పరిచయమే. సో, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ గురించి సూర్యప్రకాష్ గారు మాట్లాడతారు. సో, ముందు వేమూరి సత్యం గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ థియేటర్స్‌లో సింగిల్ స్క్రీన్ అంటే అప్పుడు మనకుంది సింగిల్ స్క్రీన్స్ అని అనుకోవచ్చు. ఈ మధ్య వచ్చిన మల్టీప్లెక్స్‌లో ఈ టేస్ట్ డిఫరెన్స్‌ని మీరెలా చూస్తారు? ఒక ఆడియన్‌గా సినిమా రంగంలో ఉన్నప్పుడు. సీతారామయ్య గారి మనవరాలకి నేను కేవలం ఫెలిసిటేటర్స్ మాత్రమే హరగోపాల్ అని రాశాడు. నేను రాసిన సినిమా మహర్షి అనే సినిమా వంశీ డైరెక్ట్ చేసింది. చాలా సినిమాలకి స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను అంతే అంతవరకు. నువ్వు చెప్పిన ఈ ఈ టికెట్లు, థియేటర్లు, ప్రేక్షకులు ఈ కంటెక్స్ట్ లో ఎప్పటికప్పుడు ఇప్పుడు కూడా ఒక సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా ఏ రకమైన విడుదలకి పాసిబిలిటీ ఉన్నా no one can stop the success of a film which attracts the attention of the audience. దానికి ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పబోతున్న మీటింగ్ స్టార్ట్ కాలేదు అప్పటికి. ఒరుతలై రాగం అని ఒక ఫిల్మ్ వచ్చింది క్వైట్ లాంగ్ బ్యాక్ ఇన్ తమిళ్లో నేను మెడ్రాస్ లో ఉన్నప్పుడు. అది కొంత ఒక ఎంతూజియాస్టిక్ ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేశాడు. కొంతమంది అప్పటికి సినిమాని ప్రేమించిన కొంతమంది యంగ్స్టర్స్ కలిపి ఆ సినిమా తయారు చేశారు. ప్రొడ్యూసర్ ఇస్ న్యూ, మేకర్స్ ఆర్ న్యూ, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. ఒక ఫిల్మ్ తయారైపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ హీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ది ఆడియన్స్. అప్పటికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఇప్పటిలా కాకుండా ఎవరో ఒకళ్ళు సినిమా కొనుక్కోవాలి, లేకపోతే ఒక డిస్ట్రిబ్యూట్ చేయాలి. సంబడి హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ దట్. నో వన్ కేమ్ ఫార్వర్డ్. అతనికి బిజినెస్ జరగలేదు. హీఈస్ డెస్పరేట్. ఆ డెస్పరేషన్ లో ఏమనుకున్నానంటే డబ్బాలు మూలబడేసి వెళ్ళటం ఎందుకు, మెడ్రాస్ లో 3 థియేటర్లలో నా డబ్బులతోనే రిలీజ్ చేద్దాం. ఒక వారం ఆడితే నేను రికార్డ్ అవుతుంది, మన సినిమా రిలీజ్ అయింది, ఒక వారం ఆడింది అని, జనం ఎంత వచ్చినా లేకపోయినా అని కొంచెం మెయిన్ సెంటర్స్ లో ఉన్న థియేటర్స్ కి వెళ్ళాడు. ముందు మెయిన్ గా ఒక థియేటర్ మన సంజయ్ దగ్గరికి పోయి అట్ట వెళ్ళినట్టు దేవి అని అక్కడ థియేటర్, సివిక్ థియేటర్ వెళ్ళి వాళ్ళని అడిగింది ఏంటంటే, మీ థియేటర్ వారానికి ఎంత అద్దె వసూలు చేస్తారు? అప్పటికి వాళ్ళు 25,000 30,000 వసూలు చేస్తున్నారు అనుకుందాం. ఆ 30,000 క్యాష్ మీ టేబుల్ మీద పెడుతున్నా, నాకు థియేటర్ ఇవ్వండి ఒక్క వారం రోజులు, నా సినిమా ఆడుకుంటాను అన్నాడు. వాళ్ళు నిజానికి ఇవ్వచ్చు, బికాస్ ఎవరికి ఇచ్చినా 30,000 వస్తాయి. ఇన్ఫాక్ట్ హీ హాజ్ ఆఫర్డ్ ఏ కపుల్ ఆఫ్ థౌజండ్స్ మోర్ ఆల్సో. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, రిఫ్యూజల్ కారణం ఏంటంటే, నువ్వు థియేటర్ తీసుకుంటావు, సినిమా వేస్తావు,
మా సైకిల్ స్టాండ్ సంగతి ఏంటి, మా కార్ స్టాండ్ సంగతి ఏంటి, మా క్యాంటీన్ సంగతి ఏంటి, హూ విల్ అక్కడి నుంచే వచ్చే మా డబ్బులు ఎవరు ఇస్తారు అంటే నీ సినిమాకి ఎవరు రారని వాళ్ళ ఉద్దేశం. సో డబ్బులు కట్టినా కానీ ఇవ్వనన్నారు వాళ్ళు. సో హెల్ప్లెస్ గా ఏం చేశారంటే మా ఇంటి, మేము ఉన్న ఇంటి దగ్గర ఒక థియేటర్ ఉంది, లిబర్టీ టాకీస్. అక్కడికి ఫస్ట్ చేంజ్ కాదు, సెకండ్ చేంజ్ తర్వాత వస్తాయి సినిమాలు. ఒక ఫుల్ గా ఆడిన తర్వాత మళ్ళీ ఒక షిఫ్ట్ లో ఇంకో చోటకి వెళ్ళాక సెకండ్ చేంజ్ తర్వాత వచ్చే థియేటర్ అది. మిడిల్ క్లాస్ ఏరియాలో ఉన్నప్పుడు అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి నాకు ఒక వారం థియేటర్ ఇస్తారా, నేను రెంటల్ కడతాను. వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే వాళ్ళకి థియేటర్ రిలీజ్ అనేది ఎప్పుడు రాదు ఏ సినిమా కూడా. దిస్ ఈస్ ది ఫస్ట్ ఛాన్స్ ఫర్ దెమ్ టు రిలీజ్ ఎ ఫిల్మ్, ఫస్ట్ రిలీజ్. అందుకని వాళ్ళు ఒప్పుకుని పాపం టెంప్ట్ అయ్యి ఇచ్చారు. అటువంటి 3 థియేటర్లు తీసుకున్నాడు, మారుమూల ఉన్న 3 థియేటర్లో రిలీజ్ చేశాడు. సెకండ్ వీక్ వచ్చేసరికి ఇట్ కాటప్, మౌత్ పబ్లిసిటీ అంటారే. ఇప్పుడు అతని దగ్గరికి ఆఫీస్కి వస్తేనే ఇంటర్వ్యూ ఇవ్వని డిస్ట్రిబ్యూటర్లు అందరూ అతని ఆఫీస్ క్యూ కట్టారు. దట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఆ ఫిల్మ్. కాబట్టి ఈ వీళ్ళ పరంగా ఎటువంటి ఎకనామిక్స్ ఉన్నా కానీ నిజమైన ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా ఉంటే అది ఆడించడానికి ప్రేక్షకులు సిద్ధంగానే ఉంటారు. అంటే ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా బాగా ప్రేక్షకుల అభిమానం సంపాదించిన బిగ్గర్ హీరోస్ సినిమాలు వచ్చినప్పుడు ఎంట్రన్స్ ఫీ హైక్ చేసి రిలీజ్ చేస్తారు, పీపుల్ ఆర్ గోయింగ్. కానీ ఒక సెక్షన్ క్రిటిసైజ్ చేస్తుంది, అన్యాయం, ఒక ఇద్దరు సినిమాకి వెళ్తే 1500 అయిపోతున్నాయి, హౌ టు ఎఫర్డ్ దిస్. దీనికి ఒకటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఈ గొడవ చేసే ఏ ఒక్కరు కూడా ఆ 1500 ఖర్చు అయ్యే టైంలో వెళ్ళొద్దు, ఆగండి, ఒక 10 రోజులు 5 రోజులు ఆగండి. దేర్ విల్ బి నో ఆప్షన్ ఫర్ ది ప్రొడ్యూసర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ టు రన్ ది షో విత్ నార్మల్ ఎంట్రన్స్ రేట్స్. నా ఉద్దేశం ఇది. దీనికి సంబంధించిన ఎకనామిక్స్ మిగతా డీటెయిల్స్ నాకు తెలియదు పెద్దగా. వాళ్ళ థియేటర్ రెంటల్ ఎట్లా చేస్తున్నారు, పర్సంటేజ్ ఎట్లా చేస్తున్నారు, ఈ వివరాలు లిటిల్ అవే ఫ్రమ్ ది ఇండస్ట్రీ నౌ. దిస్ కెన్ బి డన్. ఇంతవరకు చెప్పగలను నేను. థ్యాంక్ యూ సత్యం గారు. సూర్యప్రకాష్ గారు మీరు చెప్పండి, వేమూరి సత్యం గారి అభిప్రాయం ప్రకారం టైమ్స్ చేంజ్ అయినా సరే మంచి సినిమా అయితే అది మారుమూల ప్లేస్ లో ఉన్నా సరే హిట్ అవుతుంది. ఓకే, దట్స్ ఎ జనరల్ యాక్సెప్టెడ్. దానికి ఎగ్జాంపుల్ చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడు మనం చెప్పుకునే సినిమా రంగంలో ఒక సూత్రమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ అంటే మాక్సిమం అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది. నిజంగా మంచి సినిమా వస్తే చాలా రోజులు ఆడుతుంది అక్కడ, ఎక్కువ మంది వస్తారు కూడా మల్టీప్లెక్స్ తో పోలిస్తే. అయినప్పటికీ సింగిల్ స్క్రీన్స్ ఎందుకు ఇప్పుడు పర్సంటేజ్ షేర్ ని అంత ఒత్తిడి చేస్తున్నాయి? అంటే అసలు మంచి సినిమాలు ఒక ఇయర్ లో అసలు రావట్లేదు అంటారా? అసలు ఎందుకు ఈ డైనమిక్స్ మారిపోయింది? అంటే నిజానికంటే మల్టీప్లెక్స్ వాళ్ళు 50% షేర్ తీసుకుంటున్నారు. 50% అంటే మీరు 50% షేర్ తీసుకుంటున్నారు, సచిన్ గారు 10% షేర్ ఇస్తానంటే ఎలా? ఫస్ట్కి వచ్చిన అక్కడే వస్తుంది. సింగిల్ స్క్రీన్స్ కి 8 to 10% షేర్ ఇస్తున్నారు. షేర్ ఇస్తే గనక వాళ్ళ గిట్టుబాటు అయ్యేది అంతే. వాళ్ళు సంజయ్ థియేటర్ ఓనర్ కూడా దాదాపు ఒక 7-8 నెలల క్రితం దీని మీద పెద్ద ఆయన ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మాట్లాడి చేశారండి. ఆయన మాకు చాలా ఖర్చులు పెరిగిపోయండి, ఇప్పుడు మల్టీప్లెక్స్లతో సమానంగా మేము సింగిల్ స్క్రీన్స్ ని రన్ చేయకపోతే ఎవరు రావట్లేదు, ఆయన సింగిల్ స్క్రీన్స్ అన్నిటికీ ప్రెసెంటేజ్ చేస్తున్నారు. ఆయన ఎవరు రావట్లేదండి. ఇంత ముందరలాగా థియేటర్ బాగోపోతే గనక ఎవరు ఆ థియేటర్లో రావట్లేదండి, అది వాస్తవం. అంటే సింగిల్ స్క్రీన్స్ కూడా మల్టీప్లెక్స్తో సమానంగా ఖచ్చితంగా మీరు బాగా మెయింటైన్ చేయాల్సిందే. మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఖర్చులనే ఉంటాయండి, అది తప్పదు. అలాంటప్పుడు ఆ ఖర్చులు తగినట్టుగా వాళ్ళు ఏమంటున్నారండి, మా ఖర్చులు తగినట్టుగా మీరు ఇవ్వట్లేదు, నాకు రావట్లేదు సినిమా ద్వారా. నాకు సినిమా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంత ముందర సినిమా సత్యం గారు చెప్పినట్టుగా కొన్ని థియేటర్లో రిలీజ్ అయ్యి తర్వాత మళ్ళీ కింద సెంటర్లకు వచ్చి, ఆ తర్వాత కింద సెంటర్లకు వచ్చి కొంచెం టైం జరిగేది, టాక్ పుట్టేది కాస్త. అంటే ఒక 50 రోజులు అయ్యేటప్పటికి బాగా బిసి సెంటర్కి వెళ్ళడానికి ఒక 50 రోజులు పట్టేది. 50 రోజులు దాని మీద నాకు చాలా క్రేజ్ వచ్చేది, ఇదంతా వచ్చేది ఉంది. అప్పట్లో ఈ మనకు ఓటీటీలు లేవు, అట్ ద సేమ్ టైం టీవీలో వచ్చేది కాదు, అట్ ద సేమ్ టైం మనకు మెయిన్ పైరసీ సైట్లు
ఇప్పుడు ఉందండి మాకు నిడదవోలు లాంటి సెంటర్ ఉందండి, అది సి సెంటర్ అప్పట్లో. అక్కడికి కొండవీటి దొంగ లాంటి సినిమా వచ్చేప్పుడు 50 రోజులు పట్టేది. కానీ మాకు అది ఎలా ఉండేదంటే రాజమండ్రి నుంచి నిడదవోలు వచ్చేటప్పటికే చాలా కొత్తగా అదేదో రిలీజ్ అవుతుంది సినిమాలో ఫీల్ అయ్యేవాళ్ళం అండి మేము. దాంతో మళ్ళీ ఇక్కడ ఇంకో 50 రోజులు ఆడేది ఆ సినిమా. అక్కడ మెయిన్ రిలీజ్లు ఉండేవి కాదు. దాంతో వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయ్యేదండి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేదండి. అన్ని చోట్ల దాదాపు అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. పక్కన రాజమండ్రి లాంటి పెద్ద చోట మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేస్తారు, దాని పక్కన కొవ్వూరులో రిలీజ్ చేస్తారు, లేకపోతే దాని పక్కన నిడదవోల్లో రిలీజ్ చేస్తారు, దాని పక్కన ఇంకో ఊరు, ఇలా పక్కన అన్ని చోట్ల రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ప్రేక్షకుడు కూడా ఖచ్చితంగా మంచి థియేటర్ ఏముంది, ఎందుకంటే వాడు పెట్టే 150-200 రూపాయలకి మంచి థియేటర్ ఏముంది అనేది ఎత్తుకునే పోతాడండి. దాంతో సింగిల్ థియేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే కనుక అక్కడికి ఎవడు రాడండి. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఖచ్చితంగా బాహుబలి టైంలో అయితే కనుక, బాహుబలి టైంలో ఇది పెద్ద టాక్గా కూడా రన్ అయిందండి. ఏంటంటే ఒక థియేటర్ చేగల్లో ఉన్న ఒక థియేటర్ అయితే కనుక, వెస్ట్ గోదావరి చేగల్లో ఉన్న థియేటర్లో బాహుబలి రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం కొవ్వూరులో రిలీజ్ చేశారు, రాయమండ్రిలో రిలీజ్ చేశారు. అక్కడ ఈ యొక్క చేగళ్ళ దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు లేరండి. కేవలం కారణం ఏంటంటే చివరి ఏమన్నారంటే, అక్కడ ఓ మాట ఏమొచ్చిందంటే, ఏమంటే సినిమా బాగున్నప్పుడు ఖచ్చితంగా మా థియేటర్కి వస్తారో, ప్రత్యేకమైన మెయింటెనెన్స్లు ఏమీ అక్కర్లేదని చెప్పి ఆ రోజు అందరు థియేటర్లు బాహుబలికి ముందర ఏం చేశారంటే దాదాపు ఒక 6 నెలల ముందు నుంచి థియేటర్లన్నింటిలో సౌండ్ సిస్టాలన్నింటిలో బాగు చేసుకోవటం, ఇవన్నింటిని ఇన్స్ట్రక్షన్లు వచ్చినట్టుగా చేశారండి. కానీ ఇక్కడ థియేటర్ పట్టించుకోలేదు. దాంతో ఏం జరిగింది అంటే, ఈ థియేటర్కి ఎవరు రాలేదండి. బాహుబలి అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యి డబ్బులు వచ్చి అలాంటి చోట జనాలు లేకుండా పోయింది. అంటే ఏంటంటే ఇక్కడ చెప్పేది మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలి. మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. అంటే జనాలు రావాలి. ఆ జనాలు ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్కి ఏం జరుగుతుంది, అన్ని చోట్ల జరిగినప్పుడు వాళ్ళు మంచి థియేటర్ ఏదో ఎందుకుని వెళ్ళిపోతున్నారు. ఈ చిన్న థియేటర్ల దగ్గర సింగిల్ స్క్రీన్స్కి వచ్చే వాళ్ళు తగ్గిపోయారండి. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇదే మెయింటెనెన్స్ ఇదే అద్భుతం మా దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మాకు షేర్ ఎక్కువ ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళకి 50% ఇస్తున్నారు మల్టీప్లెక్స్లకి. మా దగ్గరకు వచ్చేవాడు మీరు రెంట్కి తీసుకుంటారు థియేటర్లని, అంటే వారానికి ఇంత అని చెప్పి మీరు తీసుకుంటారు. అలాగే సెకండ్ వీక్ థర్డ్ వీక్ దగ్గరికి వచ్చేటప్పుడు కలెక్షన్లు ఉండవు. ఇంత పెద్ద హీరోకి అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్షన్ లేని టైంలో ఏమంటున్నారండి వాళ్ళు, ఏమంటే మీరు రెంట కాదు, ఇక ఈసారి మీరు షేర్ పద్ధతిని వేసుకోండి అంటున్నారు. ఏమంటే డబ్బులు వచ్చేటప్పుడేమో మీరు రెంట్కి ఇవ్వండి అని తీసుకుంటున్నారు, డబ్బులు రాని టైంలోనేమో షేర్ ఇవ్వండి అంటారు. అది మాకు ఎలా, ఇది అన్యాయం కదా అని వాళ్ళ ప్రశ్న అండి. అది ఇదండి ప్రస్తుతం జరుగుతున్న నిజానికి వార్లో వాళ్ళు చెప్తున్న కంప్లీట్ షేర్ మోడల్లోకి వెళ్ళడానికి సింగిల్ స్క్రీన్ వాళ్ళు రెడీగా లేరా? అంటే యాజ్ పర్ మూవీ డైనమిక్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి, మాకు రెంట్ సిస్టమ్ వద్దు, ఎందుకంటే మల్టీప్లెక్స్ పక్కన వాడికి అంతే 50% ఇస్తున్నప్పుడు మాకేం తక్కువ, మా సింగిల్ స్క్రీన్స్ కూడా అంతే బాగా మెయింటైన్ చేస్తున్నాం, అంతే అన్ని ఇస్తున్నాం కదా, అలాంటప్పుడు మాకు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి వాళ్ళు. దీంట్లో ఏం లేదు, అది ఒక్కటే మెయిన్ లాజిక్. మిగతా అన్ని దాని చుట్టూ ఎన్ని వెళ్ళినా ఆ బేసిక్ కోర్ కాన్సెప్ట్ ఏంటరా అంటే దాంట్లో ఉన్నది ఇదే మాట. అదొకటే కాదు సూర్యప్రకాష్ గారు, అసలు అదొకటే కాదు, మనకి 30-40 years బ్యాక్ ఫిల్మ్ ఎక్స్‌ప్లాయిటేషన్ కి ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ కి పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి. అవునండి. అప్పట్లో బాహుబలి తీసిన హైదరాబాద్ లో మీకు ఫస్ట్ వీక్ లో ఒక 30-40 షోస్ ఉంటే ఎక్కువ అప్పట్లో. ఇవాళ 300 షోస్ అనేది 300-400 షోస్ అని పడిపోతున్నాయి. అసలు ఇంక ఏ థియేటర్, అన్ని థియేటర్లో అదే సినిమా ఉంటుందండి, వేరే ఆప్షన్ లేదండి అక్కడ. ప్రసాద్కి వెళ్ళాం అనుకోండి, కొత్త సినిమా చిన్న సినిమా రిలీజ్ అయితే ఒక 2 షోలో 3 షోలో ఇస్తారు మాక్సిమం. అవునండి. అదే మీరు అన్నట్టు బిగ్గర్ ఫిల్మ్ అయ్యేసరికి ఒక్క ప్రసాద్స్ లోనే పడిపోతాయి, 50 షోలో ఎన్నో పడిపోతాయి. అంతే కదండి. అదొకటి ఇందాక మీరు చెప్పినట్టు ఈ మల్టీప్లెక్స్ కి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి ఇప్పుడు తేడా ఏమొచ్చిందంటే, మొదటి నుంచి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ అనేది సీటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అవునండి. అన్ని సీట్లకి సరిపడా వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళ పెట్టుబడి ఉంటుంది. ప్రతి సీట్ కి మెయింటెనెన్స్ ప్రపోర్షనేట్ గా లెక్కేసుకుంటే వాడు 500-600 మనుషులు పట్టే థియేటర్ మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు, వీళ్ళు 200 సీట్లు 250 సీట్లు 180 సీట్లు పెట్టి చిన్న థియేటర్స్ మెయింటైన్ చేసేదానికి తేడా ఉంటుంది. అక్కడ బాగా డిఫరెన్స్ వస్తుంది అనుకుంటున్నాను, ఓవర్ హెడ్ స్పెండింగ్ అనేది. ఖచ్చితంగా ఉంటుందండి అది, ఎందుకంటే మినిమం 300 సీటింగ్ కెపాసిటీ ఉంటుందండి సింగిల్ స్క్రీన్. అది ఫిల్ అవ్వాలంటేనే చాలా కష్టం వాటి 2 రోజుల్లో. అదే నేను చెప్పేది, సింగిల్ స్క్రీన్ ఫుల్ అవటం అనేది
క్వైట్ డిఫికల్ట్ గా ఉంది కదా. 300 కదా, 400 కూడా ఉంటాయి. సత్యం గారు, లెట్స్ ట్రావెల్ బ్యాక్ టు 1990s, ఆ టైంకి వెళ్దాము. అప్పుడు కూడా సినిమా వచ్చిన తర్వాత 10 రోజులకో ఒక నెల రోజులకైనా సరే ఒక సీడీలో డివిడీలో ఏవో ఒకటి వచ్చేవి. ఇప్పుడు మనకి మూవీ రూల్స్ ఓటీటీలకు వస్తున్నట్టు అప్పుడు కూడా సినిమా అనేది ఇమీడియట్ గా ఇంకొక ఫామ్ లో అవైలబుల్ గా అయితే ఉండేది, సిడీస్ డివిడీస్ ఏవో ఒకటి. సో అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడము, కొంచెం పీపుల్ ఎకనామికల్ స్టేటస్ బెటర్ అయిన తర్వాత థియేటర్ ఎక్స్పీరియన్స్ కి ఆడియన్స్ దూరం అవుతున్నారా? అంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటున్నారా, లేకపోతే ఇంకా స్టిల్ అదే అట్మాస్ఫియర్ ఇంకా ఉందా? అప్పుడు మధ్యలో డివిడీలు సిడీలు వచ్చిన టైం ఒక ఫేజ్ అయితే, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిపోయి నేనున్నాను, ఐఎమ్ 80-year-old మ్యాన్, నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసొద్దామని కోరిక ఉన్నా కానీ ఐఎమ్ లుకింగ్ ఎట్ మై ట్రావెల్ టు ది థియేటర్, స్పెండింగ్ సమ్ మనీ, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మై హౌస్. ఇది ఇట్ ఇన్వాల్వ్స్ మై టైం, మై ఎనర్జీ, మై మనీ. నాకు ఇప్పుడు ఏంటి, థియేటరు కొన్నాళ్ళు ఆగితే ఆ సినిమా నా ఇంట్లోకి వస్తుంది. సో ఏమవుతుంది, నా ఎంత ప్యాషన్ ఉన్నా, థియేటర్కి వెళ్దామని ప్యాషన్ ఉన్నా, ఎప్పుడైతే ఇట్లా ఫెసిలిటేట్ అయ్యి నా దగ్గరికి అది వస్తుంటే నేను న్యాచురల్ గా ఆప్ట్ చేస్తున్నా. ఏం లేస్తాం, ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు కదా, 10 రోజులు 15 రోజులు 2 రోజులు. అది కొంత బాగా ఎఫెక్ట్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకు మన ఫేస్బుక్ వాటిల్లోనే ఒక సినిమా మంచి రివ్యూ వస్తే, సూర్యప్రకాష్ గారు మంచి రివ్యూ రాశారు, అవునా ఐ హావ్ టు సీ ఇట్ అని ఎంతూజియాస్టిక్ గా కామెంట్ చేసేవాళ్ళు కొందరుంటే, వెంటనే సినిమా రిలీజ్ అయిన 2వ రోజు రివ్యూ చూసి ఏ ఓటీటీలో ఉంది అని ప్రశ్న వస్తుంది. సెకండ్ డే రివ్యూకి కామెంట్ ఏ ఓటీటీలో ఉంది. ఇమాజిన్ how people are being away from the theater. ఎవరు కూడా ఏ థియేటర్ లో ఆడుతుందని అయితే అడగరు, ఎక్కడ ఉందని అడగరు, థియేటర్ లో ఉందో లేదో కూడా అడగరు. అది తిట్లు. సో ఓవరాల్ గా ఆ ఎక్స్పీరియన్స్ అయితే దూరంగా వచ్చేసినట్టే, అంతే కదా కన్క్లూజన్? ఓకే. అయినప్పటికీ థియేటర్ నుంచి మనుషుల్ని వెనక్కి లాగే టైం అయినప్పటికీ కొంచెం నిజమైన స్ట్రెంగ్త్ ఉన్న ఫిల్మ్స్ దే ఆర్ షోయింగ్ దేర్ మెథిల్. ఎంత ఏ మేరకు అనేది మనం చెప్పలేం, కానీ సూర్యప్రకాష్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాడు కనుక, రివ్యూలు రాస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు కనుక, చిన్న సినిమా అయినా కానీ థియేటర్ నుంచి రీజనబుల్ ఇన్కమ్ తెచ్చే సినిమాలు వస్తున్నాయి, చూస్తున్నాం మనం. కొన్ని తక్కువే అవ్వచ్చు. సూర్యప్రకాష్ గారు, మీరు చెప్పండి. సరే, పొటెన్షియల్ ఉన్న సినిమాస్ అయితే ఇవన్నీ చేస్తే, ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్ లో అసలు ఈ రెంట్స్ భారం అనే వాళ్ళు, రెంట్స్ భారం ఎవరి మీద పడుతుంది అంటే పర్సంటేజ్ షేర్ కి దీనికి ఒక సినిమా తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అందరికి అర్థమయ్యేలాగా. ఎక్కడ నష్టం వస్తుంది, ఎక్కడ లాభం వస్తుంది? రెంట్స్ భారం ఎవరి మీద పడుతుంది? ప్రేక్షకుల మీద పడుతుంది. ఎందుకంటే దాని రేట్లు ఎక్కువ పెంచుతారు కాబట్టి. ఖచ్చితంగా 300 రూపాయల టికెట్, 350 రూపాయల టికెట్, 250 రూపాయల టికెట్ మీ మల్టీప్లెక్స్ లో ఉంటుందండి. అది దాంట్లో షేర్ కొంత హాఫ్ షేర్ ప్రొడ్యూసర్కి వెళ్తుంది, మిగతా ఆ లెక్కలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఆ భారం ఓ రకంగా ఎడితిరిగి వచ్చినా సరే ప్రేక్షకుడి మీద పడుతుంది. ఇందాక కాబట్టి సచిన్ గారు చెప్పినట్టుగా మొదటి వారం వెళ్ళాలని ఉత్సాహం ఉన్నప్పుడు ఆ మాత్రం పే చేయాలనేది మెయిన్ లాజిక్. అదండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పెద్ద ప్రభాస్ సినిమా వచ్చింది అనుకోండి, ఆ రోజు రాత్రి 2 గంటల షోకి నేనే వెళ్తాను, నేను చూస్తాను. అసలు ముందర ఏంటంటే ఫ్యాన్స్ ఉత్సాహం చూడడానికి సగం వెళ్తాం. ఎంతమంది జనం ఉంటారా అంటే అసలు అక్కడ 2-3 థియేటర్లకు సరిపడి జనం ఉంటారండి. సగం జనం వెనక్కి వెళ్ళిపోతారు టికెట్లు దొరక్క. అదే మనకు ఒక చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు, రిలీజ్ రోజున నేను చిన్న సెంటర్లో చూస్తూ ఉంటాను. చిన్న సెంటర్లో చూస్తే ఏంటంటే 8-10 మంది కూడా ఉంటారండి. లిటరల్గా 8-10 మంది కూడా ఉంటారు. అంటే అక్కడ కాకపోతే ఒక్కోసారి అక్కడ కూడా ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారండి. ఏంటంటే ఓటీటీ అమ్మకాలు, ఇప్పుడు ఓటీటీ అనేది కొత్త మార్గం వచ్చిన తర్వాత రకరకాలుగా దాన్ని సేవ్ అవుతున్నారు. ప్రొడ్యూసర్ సేవ్ అవుతారనే మార్గం పక్కన పెట్టేస్తే కనుక 8-10 మంది మించి కూడా ఉండలేదండి. ఎక్కడో కొన్ని సినిమాలకి అంటే ఏంటంటే మీ ట్రైలర్ బాగా క్లిక్ అయ్యి, అరే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చూడాలరా అన్న, అంటే పెద్ద హీరోలకు నేను మాట్లాడట్లేదు,
మీడియం రేంజ్ టైర్ బి లేకపోతే సి, ఈ మీడియం వాళ్ళు కింద వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళ సినిమాకి మొట్టమొదటి విపరీతమైన క్రేజ్ ఉంటే మీకు రిలీజ్ రోజున కూడా హౌస్ఫుల్స్ ఉంటాయండి, దాంట్లో సమస్య లేదు. లేకపోతే కనుక ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, మొన్న సింగిల్ సినిమాకి బాగానే ఉన్నారు జనం, అట్ ద సేమ్ టైం శుభం రిలీజ్ అయింది, దానికి జనం లేరు. ఏంటంటే అక్కడ శ్రీ విష్ణు ఉన్నాడు, దానికి ట్రైలర్ బాగా క్లిక్ అయింది, ఏ ఫన్ ఉంటుంది అని చెప్పి జనాలు వెంటనే బయలుదేరి వచ్చారండి. కానీ అదే ఇక్కడ శుభానికి వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళకి ఎవరికి ఒక స్టార్ వెహికల్ లేదు, అంటే ఆ మాత్రం స్టార్ వెహికల్ కూడా లేదు. సర్లే టాక్ వచ్చిందా బయలుదేరారు అనుకున్నారు, ఆ మధ్యాహ్నానికే టాకు బ్యాడ్ టాక్ అంత పెద్ద బాగోలేదు అన్నట్టుగా వచ్చింది. దాంతో మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చేసిందండి. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ట్రైలర్ కానీ ఇక్కడ ట్రేజర్ కానీ, అంటే అందరు చెప్పేది మళ్ళీ ఎన్నోసార్లు చెప్పుకున్నా సరే, అది బాగా క్లిక్ అయితే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓపెనింగ్స్ ఉంటే టాక్ బాగుంటే కనుక మ్యాట్ని అవి ఆ 3 రోజులు వీకెండ్ దాటితే ఎంత పెద్ద సినిమాకి కూడా కష్టంగానే ఉంటుంది. ఆ వీకెండ్ మటుకు డబ్బులు రప్పించుకునే దారి ఉందండి. అదండి పరిస్థితి. నాకు లేటెస్ట్ మూవీ థియేటర్ గోయింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. లేటెస్ట్ గా 23 ఫిల్మ్ రివ్యూలు చూశాను. తర్వాత దానికి పనిచేసిన స్క్రిప్ట్ సైడ్ కానీ డైలాగ్ రైటర్ కానీ నాకు పరిచయస్తులు కావడంతో నేను ప్రత్యేక ఇంట్రెస్ట్ వెళ్ళాను, సినిమాకి వెళ్ళాను. 2 days బ్యాక్, మేబీ రిలీజ్ అయిన 3వ రోజు అనుకుంటా. అవునండి. హైదరాబాద్ సెంటర్ లో ఉన్న పీవీఆర్ థియేటర్కి వెళ్ళాను ఇంకో ఫ్రెండ్ తో కలిపి. 5:30 షో అయితే మేము 5:20కి థియేటర్ లోకి ఎంటర్ అయ్యాం, నేను నా ఫ్రెండ్. ఒక రకమైన నాకు స్కేరీగా అనిపించింది, ఎందుకంటే నేను వెళ్ళి కూర్చున్న తర్వాత మేమిద్దరమే ఉన్నాం థియేటర్. ఐ గాట్ స్కేర్డ్ వెదర్ ఇంకెవరైనా జాయిన్ అవుతారా లేదా, ఎందుకంటే ఇంకా 10 minutes ఉంది మాత్రం. సరే నేను భయపడతా ఉండగా నెమ్మదిగా ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొకళ్ళు వచ్చారు, ఒక జంట వచ్చారు. ఫార్చునేట్లీ నాతో పాటు, మా ఇద్దరితో పాటు ఇంకొక 15 మంది, అంటే నోట్ చేసుకోండి 15 మంది మాత్రమే ఉన్నారు థియేటర్లో, మా ఇద్దరితో కలిపి 17 మంది. హౌ కెన్ ది థియేటర్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ ఎగ్జిబిటర్ సర్వైవ్? అది ఆలోచించాలి మనం. అవునండి, వాస్తవం అది. ఇంకొకటి సత్యం గారు, అప్పుడైనా ఇప్పుడైనా థియేటర్ లో ఎక్కువ మంది ఆడియన్స్ రావాలంటే ఒకటే ఫ్యాక్టర్, ఫ్యాన్ ఫాలోయింగ్. ఖచ్చితంగా పాజిటివ్ టాక్ రావడం, టీజర్ వల్ల రావడం అనేది ఏమి మిడ్ నైట్ షోలు పడిపోయి కంటిన్యూస్ షోస్ పడి అంత అయితే ఎఫెక్ట్ చేయదు. కొంత ఫ్యాన్స్ ఇదే నడిపిస్తూ ఉంటుంది. అప్పటికి ఇప్పటికి అప్పుడు ఉన్నటువంటి ఆరాధన, ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి హీరోస్ చరిష్మా, లేకపోతే అది ఒక అప్పటిదానికి ఇప్పటిదానికి ఆ హీరోస్ చరిష్మా ఫ్యాక్టర్ ఎలా చూస్తారు మీరు? ఈ ఫ్యాన్ వార్స్ ని కానీ ఈ టికెట్ కలెక్షన్స్ ని కానీ ఎఫెక్ట్ చేయడం ఎలా చూస్తారు? హీరో చరిష్మా అనేది ఎప్పటికీ మాదేదే ఉందమ్మా. ఆ టైంకి ఎవరెవరు స్టార్స్ వాళ్ళే స్టార్స్. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఉన్నట్టే, తర్వాత కృష్ణ, శోభన్ బాబు వచ్చినట్టే తరాలు మారిపోయిన తర్వాత ఇవాళ ఇంకొక బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ చూస్తున్నాం మనం. జూనియర్ ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తెలిసిపోతున్నాయి కదా, వాళ్ళు లాయల్ వ్యూవర్షిప్ ఉన్న యాక్టర్స్ వాళ్ళు. వాళ్ళ సినిమా ఎలా ఉంది తెలిసే లోపే ఇంతమంది చూసేస్తారు. బికాస్ దే విల్ గో టు ఏ ఫిల్మ్ నాట్ ఫర్ ది ఫిల్మ్ బట్ ఫర్ ద యాక్టర్, ఫర్ ద స్టార్. అంటే ఒకప్పటికి అప్పటికి ఇప్పటికి 3 decades నేను ఐ వాజ్ ఏ పార్ట్ ఇన్ మేకింగ్ ది ఫిల్మ్ నువ్వే కావాలి అనే ఫిల్మ్, ఉషా కిరణ్ మూవీస్. కానీ ప్రొడ్యూస్ చేసింది మేమే, స్రవంతి మూవీస్ తరఫున ప్రొడ్యూస్ చేసాం ఫర్ ఉషా కిరణ్ మూవీస్. అది కంపేర్ చేస్తే మా ఎంఎస్ రెడ్డి గారు ఒక ఎకనామిక్స్ చెప్తూ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు, బాలకృష్ణ సినిమా ఏదో చాలా పెద్ద హిట్ అయింది సినిమా, సే అబౌట్ 25 crores ఎంతో కలెక్ట్ చేసింది. ఆ రోజులకి 25 crores అంటే బిగ్ అమౌంట్ గా చెప్పుకునే అమౌంట్ అన్నమాట. అయితే ఈ నువ్వే కావాలి అనేది అబౌట్ 18-19 crores కలెక్ట్ చేసిందని రికార్డ్స్ వచ్చినాయి. మనం ఏమనుకుంటాం లెక్క ప్రకారం, సో హైయెస్ట్ గ్రాసరు బాలకృష్ణ సినిమా, నెక్స్ట్ ఇది వస్తుంది అంటుంది. ఆయన ఏం అనాలిసిస్ చెప్పారంటే, నువ్వే కావాలి ఇది బిగ్గర్ హిట్ దాన్ దట్ ఫిల్మ్ అని ఎట్లా చెప్పాడంటే,
నువ్వే కావాలి. ది కాస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ ఈస్ 1.6 or 1.7 crores. పర్ఫెక్ట్. ఫర్ విచ్ ది ప్రొడ్యూసర్ ఎర్న్ సో మచ్ మనీ. అది దానికి 9 కోట్లు అయింది. 9 కోట్ల అయిన సినిమాకి 22 లక్షలు వచ్చింది. ఇఫ్ యూ కంపేర్ ది మనీ ఇన్వెస్టెడ్ అండ్ ది అమౌంట్ ఇట్ గాట్ బ్యాక్. ఆర్టిస్టులు ఉన్నా, టాప్ ఆర్టిస్టులు ఉన్నా, కొన్ని ఎక్సెప్షన్ అనుకోండి, మనం యూ కెనాట్ కంపేర్ ఎవ్రీ ఫిల్మ్. వాటితో పోటీ చేయడం కష్టమే. ఇది ఒక ఎక్సెప్షన్, నువ్వే కావాలనేది. ఏదైనా అగైన్ ఇట్ కమింగ్స్ టు డిమాండ్ అండ్ సప్లై. సూర్యప్రకాష్ గారు మీరు చెప్పండి, ఒకవేళ ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియోలో సింగిల్ స్క్రీన్స్ కనుక మూత పడితే, అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మల్టీప్లెక్స్లకి ఇంకా ఎక్కువ బిజినెస్ పెరిగి, ఇప్పుడు కొంచెం అవి కూడా డల్ గానే ఉన్నాయి, ఆ ఓన్లీ మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే సింగిల్ స్క్రీన్స్ కొంత అఫోర్డబుల్ కాబట్టి మళ్ళీ అవే వాటికే ప్రొడ్యూసర్స్ వాటి వైపు దృష్టి సారించే అవకాశం ఉందా? రెండిట్లో ఏది జరిగే అవకాశం ఉంది? 70% సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇవాళ ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా 70% స్క్రీన్స్ వదులుకునే ఎవరున్నారు చెప్పండి ఇండస్ట్రీలో. కాబట్టి ఎలా మొదలు పడుతుంది? ఏదో చర్చలు జరిగి ఏదో సానుకూల వాతావరణం ఏదో అటో ఇటో డెసిషన్ తీసుకుంటారు తప్పించి 70% ఉన్న థియేటర్స్ని, ఎందుకంటే కింద ఉన్న స్థాయి థియేటర్లు మొత్తం అవే, బీసీ సెంటర్లు మొత్తం అవే థియేటర్లు, సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికి కూడా. వాటిలో చాలా భాగం కళ్యాణ మండపాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కానీ వాటిని కాదనేది ఏమిటంటే వాళ్ళ డిమాండ్లను కొంచెం అటు ఇటులో నెరవేర్చడం జరుగుతుంది. అంతే తప్పించి మూతపడడం అనేది అయితే జరగదండి. ఏమన్నా వాడు బెదిరిస్తున్నారు కానీ కొద్ది నా తెలుసుండి ఈ లోపలే సెట్ అయ్యి. ఈవెన్ సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఒకవేళ వాళ్ళ డిమాండ్స్ మీట్ అయినా మళ్ళీ అది టికెట్ ప్రైస్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏమంటే అసలు దానికి దీనికి సంబంధం లేదు కానీ వాళ్ళు షేర్ ఇస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చే మార్గం చూసుకుంటున్నప్పుడు టికెట్ రేటు పెంచాలని ఏముందండి? ఇప్పుడు ఎలాగో పెద్ద సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా టికెట్ రేట్ పెంచుతారు. మామూలు చిన్న సినిమా ఉన్నప్పుడు అవి ఎలాగో 100 రూపాయల టికెట్ రేట్ ఉంటుంది. కాబట్టి అసలు దానికి దీనికి అసలు సంబంధం లేదండి. సూర్యప్రకాష్ గారు, మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇప్పుడు ఎప్పటికి మొత్తానికి మారిపోగా ఇప్పటికున్నవి కమింగ్ 10 years లో ఇంటాక్ట్ గా ఉంటాయి అనుకుంటున్నారా? తగ్గుతాయండి. చాలా బాగా 50% పైన తగ్గిపోతాయండి. నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే తగ్గాలి కూడా, మల్టీప్లెక్స్ గా మారుతాయి, బిజినెస్ మోడల్ మారుతాయి. ఎందుకంటే ఒక పెద్ద థియేటర్ ఉందంటే దాని కింద స్థలం ప్రధానం అవుతుందండి. అవునండి. 2000 గజాల్లో ఒక థియేటర్ ఉందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని యూటిలిటీ పెంచుతున్నారు. షాపింగ్ ఏరియాలోకి స్క్రీన్స్ మాత్రం ఉంచుతున్నారు. ఇప్పుడు కింద మీకు ఎన్ని సీట్లు ఉన్నాయో, సింగిల్ థియేటర్ లో 400 సీట్లు ఉన్నాయనుకోండి, ఆ 400 సీట్లకి థియేటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దే ఆర్ అరేంజింగ్ అదర్ ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ ఏరియాలో అలా నెమ్మదిగా వ్యానిష్ అవుతాయేమో అనిపిస్తుంది నాకు. అవ్వాలి కూడా అండి. ఇప్పుడు మార్పును ఆహ్వానించాలి, వేరే దారి లేదండి. మనం సింగిల్ థియేటర్ ప్రేమించాల్సిన అవసరం ఏం లేదు. ప్రత్యేకంగా దాన్ని ఉండాలి అని అనటానికి ఏం లేదు. మనకే థియేటర్స్ టు సీ ఏ ఫిల్మ్, అంతే. అంతవరకు ప్రేక్షకుడుగా మన పర్పస్. అది సింగిల్ థియేటర్, మల్టీప్లెక్స్ ఏ థియేటర్ ఒకటి, టెంట్ థియేటర్ కాకుండా ఉంటే చాలు. అది ఏదైనా సరే. కాబట్టి సింగిల్ థియేటర్ అంటే కొంతకాలం సింగిల్ థియేటర్స్ వాటి పోటీకి ఎలా నిలబడగలిగినాయి అంటే, ఆర్థిక పరంగా ఆ సినిమా అదే మల్టీప్లెక్స్కి వెళ్తే 200 ఖర్చు అయితే 130కు 120కు వెళ్ళగలిగారు కనుక ఒక ఆర్థిక పరమైన వ్యత్యాసం ఉన్న కొందరు దీన్ని ప్రిఫర్ చేశారు. అంతే కదా, దగ్గరలో ఉన్న సింగిల్ థియేటర్కి వెళ్ళటానికి. ఏంటంటే తేడా వస్తుంది. కుటుంబం వెళ్ళొచ్చేసరికి ఇక్కడికి అక్కడికి సఫిషియెంట్ మనీ తేడా వస్తుంది. కానీ వాళ్ళు కూడా నెమ్మదిగా మల్టీప్లెక్స్కి వెళ్ళేసరికి ఆ కంఫర్ట్స్ అవి చూసి ఈ పర్సంటేజ్ కూడా తెలుస్తున్నారు. పోయి నీళ్ళు ఎప్పుడైనా అన్ని సినిమాలు చూడడం కదా అని, అది కూడా డిప్లీట్ అవుతుంది. సో సూర్యప్రకాష్ గారు, ఇందాక మీరు చెప్పిన స్టేట్మెంట్, సింగిల్ స్క్రీన్స్ మూత పడకపోయినా దాన్ని ఇంప్రూవైజ్ చేస్తే ఇట్స్ అండర్ ఫార్మ్ ఆఫ్ మల్టీప్లెక్సే కదా. చాలా భాగం చెప్పండి. చాలా భాగం థియేటర్స్ వాళ్ళ సింగిల్ థియేటర్స్ చాలా భాగం వాళ్ళ మార్పు వచ్చిందండి. వాటిలో చాలా బాగుంటున్నాయండి. మీరు ఇప్పుడు అంత ఎందుకంటే మేము మాకు దగ్గరలో రాజోల దగ్గరలో లక్కవరం అనే ఊరుంది. అక్కడ మేము థియేటర్కి వెళ్ళి చూస్తామండి. అది మీకు హైదరాబాద్ థియేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, యాజ్ ఇట్ ఈజ్. అంత బాగుంటాయండి ఆ థియేటర్. వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారండి.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ మనం ఎక్కడ సంగతి చెప్తున్నారు మీరు? రాజోల దగ్గర లక్కవరం అనే ఒక విలేజ్ అండి. ఓకే. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే మనం చాలా ఫేమస్ గా హైదరాబాద్ లోను, విజయవాడలోను, వైజాగ్ లోను, దశపల్ల అని, ఇంకోటి అని పేర్లు మనం సంధ్య అని, నవరంగ్ అని ఇట్లా పేర్లు చెప్పుకున్నాం చూసారా. వీటిని మించి మేబీ నేను అనుకోవడం 30-40 years బ్యాక్ ఐ హర్డ్ అబౌట్ కపుల్ ఆఫ్ థియేటర్స్ ఇన్ మదనపల్లి, చిత్తూరు జిల్లాలో. ఆయన ఎవరో ఎన్ఆర్ఐ, హీ వాంటెడ్ టు ఇక్కడ తన ఊరు తన ప్రాంతంలో థియేటర్లు కట్టాలని అక్కడ ఎన్ఆర్ఐగా యుఎస్ లోనూ ఎక్కడో ఉన్న స్టాండర్డ్స్ చూసి అంత పర్ఫెక్ట్ గా నడిపాడంట థియేటర్స్. అసలు అక్కడికి వెళ్తే స్వర్గంలోకి వెళ్ళినంత పద్ధతిలో, మీరు వాష్రూమ్కి వెళ్తే అసలు మీరు ఆశ్చర్యపోయే పద్ధతిలో ఆ విధంగా సింగిల్ స్క్రీన్ మేనేజ్మెంట్ అనేది ఫోకస్ అయితే నిజంగానే అదొక ఎక్స్పీరియన్స్. మనం ఆ థియేటర్కి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెప్పించగలిగితే పీపుల్ విల్ స్లోలీ ఖచ్చితంగా అటు వెళ్తారు. కానీ వాళ్ళు ఆ జాగ్రత్త పట్టలేదేమో అనిపిస్తున్నాను. అంటే పట్టలేదంటే అండి ఇప్పుడు మళ్ళీ డబ్బులు అదే మెయింటైన్ చేయాలంటే డబ్బులు. సురేష్ వాళ్ళు లేకపోతే కనుక గీతా ఆర్ట్స్ వాళ్ళు ఇంకోళ్ళు లీజు తీసుకుంటున్నప్పుడు ఇండివిజువల్ ఓనర్ కి ఏం ఉండదండి, ఇంట్రెస్ట్ ఏముంటుంది ఆ థియేటర్ నెల అదే జరుగుతుంది. మొనోపలి వల్ల వచ్చే నేను చెప్పిన థియేటర్ ఉంది, ఆ థియేటర్ కి వాళ్ళు ఎవరు లీజు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు సొంతంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అద్భుతంగా మెయింటైన్ చేయగలుగుతున్నారండి. సత్యం గారు, సూర్యప్రకాష్ గారు, ఫైనల్ గా ఈ సింగిల్ స్క్రీన్ గురించి, థియేటర్స్ గురించి ఫైనల్ గా మీరేమనుకుంటున్నారో ఇద్దరు కన్క్లూడ్ చేసేయండి, దాంతో చర్చను ముగిద్దాం. ఫస్ట్ సత్యం గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి, ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు నేను చూశాను, మారినాయి కదా. ఇంకొక 20 ఏళ్ళకి పరిస్థితులు మారే పరిస్థితులు నేను ఊహించలేను, కానీ ఖచ్చితంగా మారుతాయి. డెఫినెట్ గా ది చేంజ్ ఆల్వేస్ విల్ బి దేర్. ఎటువైపు వెళ్తుందో నేను ఊహించలేను, కానీ ఆ సూర్యప్రకాష్ చెప్పినట్టు కొన్ని సింగిల్ థియేటర్స్ తగ్గిపోతాయి, మళ్ళీ అవి కాంప్లెక్స్ లో వస్తాయి, వాటిలో వస్తాయి. కానీ ఆల్ సెడ్ అండ్ డన్, ఇఫ్ థియేటర్ మెయింటెనెన్స్ విల్ బి ప్రాపర్లీ మెయింటైన్డ్ అండ్ అదొక ఎక్స్పీరియన్స్ మనకు బ్యూటిఫుల్ గా ఉంది అని అనిపిస్తే సింగిల్ థియేటర్స్ ఎక్కడికి పోవు. నిజానికి దానికి అది ఎవరి చేతుల్లో ఉంది నాకు తెలియదు. థ్యాంక్ యూ వేమూరి సత్యం గారు. సూర్యప్రకాష్ గారు, ఫైనల్ గా మీరు ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి దీన్ని కన్క్లూడ్ చేసేయండి. ఒకవేళ, ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా థియేటర్ కి రావాలంటే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో సింగిల్ స్క్రీన్లు మాడిఫై చేస్తే అవి అంతో ఎంతో చిన్న మినీ మల్టీప్లెక్స్ అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు జనాల ఆసక్తి ఎలా ఉంటుంది? అప్పుడు సింగిల్ స్క్రీన్స్ కి అవకాశం ఉంటుందా? కంప్లీట్ గా ఆడియన్స్ ప్రిఫరెన్స్ మల్టీప్లెక్స్ వైపు వెళ్ళిపోతుంది. మీరేమనుకుంటున్నారు సింగిల్ స్క్రీన్స్ అండ్ ఆడియన్స్ విషయంలో? ఒక చిన్న ఉదాహరణ చెప్పి కంక్లూడ్ చేసేస్తా అండి. ఇప్పుడు సపోజ్ ఫైనల్ డెస్టినేషన్ సినిమా ఉందండి, నేను ఓటీటీలో చూస్తే కనుక ఆ సినిమాని నాకు అసలు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫైనల్ డెస్టినేషన్ కానీ, మన ట్రామ్ క్రూజ్ ఇది 2 రోజుల క్రితం వచ్చిన సినిమా, ఈ వారం రిలీజ్ అయిన సినిమా కానీ, ఈ సినిమా మిషన్ ఇంపాసిబుల్ అది కానీ, అవి నేను థియేటర్లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేనే అనుకున్నాను థియేటర్కి వెళ్ళి చూస్తే, అంటే నేను సింగిల్ స్క్రీన్కి వెళ్ళి చూశానండి, అది కూడా మారుమూలలో ఉన్న పల్లెటూళ్ళలో. అది కూడా 3 రోజులు అయిపోయిన తర్వాత సోమవారం చూశానండి నేను వెళ్ళి. చూస్తే అప్పటికి దాదాపు హాఫ్ ఆఫ్ ద జనం ఉన్నారు. అంటే అంటే జనాల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కోరుకుంటున్నారండి. వాళ్ళందరి ఇళ్ళ దగ్గర, వాళ్ళందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళందరి ఇళ్లలోనూ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయండి. మామూలు ఓటీటీలో సినిమా చూడడానికి ఓటీటీలో వచ్చేస్తుంది, ఆల్రెడీ పైరసీ ప్రింట్ వచ్చేసింది. అయినా థియేటర్కి ఎందుకు వచ్చి చూసారంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ మానవ జాతి ఉన్నంతకాలం ఈ ఎక్స్పీరియన్స్ కోరుకుంటూనే ఉంటారు. సినిమా థియేటర్ అనేది ఎక్కడికి వెళ్ళదండి. సింగిల్ థియేటర్ మల్టీప్లెక్స్ అవ్వచ్చు, మల్టీప్లెక్స్ ఇంకోటి ఏదో ప్లెక్స్ అవ్వచ్చేమో, కానీ ఇది ఎక్కడికి పోదండి. కాన్సెప్ట్ సినిమా చూడడం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు అడిగినట్టుగా సింగిల్ థియేటర్ ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది, అవ్వాలి కూడా, వేరే దారి లేదు. లేకపోతే అది డైనోసార్ లాగా అంతరించిపోతుంది. అంత పెద్ద డైనోసార్ అంతరించిపోయినట్టుగా టెంట్ థియేటర్లు పోయే సింగిల్ స్క్రీన్స్ వచ్చాయి, ఇది పోయి ఇంకోటి ఏదో వస్తుందండి. కాబట్టి అప్డేట్ అవుతూనే ఉంటుంది. అది కాదు, థియేటర్ చావదు అని నేను ఎప్పుడూ చదివింది ఎక్కడో ఏంటంటే, ఒక డార్క్నెస్ లో, ఒక ఆడిటోరియంలో మనమే కాకుండా మనతో పాటు 200 మందో 300 మందో అనుభూతిని షేర్ చేసుకుంటూ
అనుభవిస్తూ చూసిన ఎక్స్పీరియన్స్ నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే రాదు. కాబట్టి థియేటర్ సావదు అని దాని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. వాస్తవం అండి, 100% నిజం అండి. నేను థియేటర్లో చూసిన సినిమా నాకు గుర్తుండిపోతుందండి నా మైండ్ లో. అంటే మీరు ఎందుకంటే మనం అనుభూతులు షేర్ చేసుకుంటూ చూస్తున్నాం. అప్పుడు అక్కడ లాఫ్టర్ వచ్చింది అనుకో, థియేటర్ ది హోల్ థియేటర్ ఇస్ లాఫింగ్. మనం వీఆర్ వన్ ఆఫ్ దెమ్. అది మన ఇంట్లో రాదు కదా. కాదండి. పైగా ఇంకోటి చెప్తున్నాను సూర్యప్రకాష్, నేను మనకి దూరదర్శన్ లో నేషనల్ అవార్డు వచ్చిన ఫిలిమ్స్, ఇండియన్ పెనోరమా సెలెక్ట్ అయిన ఫిలిమ్స్ వాళ్ళు దూరదర్శన్ కి తీసుకుని టెలికాస్ట్ చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఆ అమౌంట్ ప్రొడ్యూసర్ కి చాలా సపోర్టింగ్ గా ఉండేది. చిన్న అమౌంటే, 4 lakhs 5 lakhs ఎంతైనా కానీ అప్పటి ఫిల్మ్ మేకింగ్ సంబంధించి చాలా రిలీఫ్ ఇచ్చే అమౌంట్ అది. అవునండి. ఒక గౌతమ్ ఘోష్ కాదు కానీ ఒక బెంగాలీ డైరెక్టర్, ఆయన ఫిల్మ్ కి అవార్డు వచ్చింది. ఆయన ఫిల్మ్ దూరదర్శన్ తీసుకుని టెలికాస్ట్ చేస్తా ఉంది. హీ డిడ్ నాట్ గివ్ ద ఫిల్మ్ టు దూరదర్శన్. చాలా మంది అడిగారు, ఏమండి మీకు 4 లక్షలు వస్తాయి, మీరు మొత్తం తీసిన సినిమానే 12 లక్షలు 11 లక్షలు పెట్టి తీశారు, 1/3 ఆఫ్ ఎంత అమౌంట్ వచ్చేస్తుంది కదా అంటే, ఆయన అంది ఏంటంటే, నేను నా సినిమా తీసేటప్పుడు ప్రతి దృశ్యమే కాదు ప్రతి షాటు నా ప్రాణం పెడతాను అక్కడ. ఈ షాట్ ద్వారా ఇది కమ్యూనికేట్ చేద్దాం, ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ ద్వారా ఈ అనుభూతిని ఆడియన్స్కి ఇద్దాం అని నా ప్రాణం పోసి క్రియేటివ్ గా నేను చేసిన ప్రోడక్ట్ ని అక్కడికి ఇవ్వటం అంటే, థియేటర్లో ఆప్షన్ లేదు, స్క్రీన్ ఎంకే చూస్తుంటారు. అక్కడ టీవీ వ్యూవర్స్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ వ్యూవర్స్ అన్నాడు. ఆయన పేరు చెప్పాడు. ఎందుకంటే సినిమా జరుగుతూ ఉంటది, ఆయన చెప్పిన ప్రాణం పెట్టి తీసిన ఒక షాటో ఒక సీనో వస్తూ ఉండగా, ఏంటా కౌరు అని కాఫీ పెట్టుకొస్తాను ఒకడు వెళ్తాడు. దీస్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ వ్యూవర్స్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు స్పాయిల్ మై ఇన్ ద సెమనీ. నన్ను వాళ్ళు ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఏం చెప్తాం? అదే ఆయన ఈ రోజు బతుకుంటుంటే కనుక అసలు సినిమాలు తీనని పోదురు. సెల్ ఫోన్ లో చూస్తారు వీళ్ళు, నేను సినిమాలు తీనందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సత్యం గారు, సూర్యప్రకాష్ గారు. చక్కటి డిస్కషన్ లో థ్యాంక్ యూ అండి.